హాయ్ హలో నమస్తే. మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇవాళ అందులో టాపిక్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి, టైం పీరియడ్ గురించి మాట్లాడుకోవాలి. టైం పీరియడ్ అంటే ఎలా అంటే ఇక్కడ వీళ్ళు చాలా డిఫరెంట్ టైం పీరియడ్స్ మెన్షన్ చేశారనమాట. సో మెయిన్లీ ఎక్కువగా మెన్షన్ చేసింది 2500 to 1750 BC. అండ్ నెక్స్ట్ స్టోరీలోకి వెళ్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇక్కడ మనకి ఏఎస్ఐ అనేది ఒకటి వస్తుంది టాపిక్. ఏంటిది ఏఎస్ఐ అని అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అంటాం. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది అంటే ఢిల్లీలో 1861 ఇయర్లో ఇది ఎస్టాబ్లిష్ అయింది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, పురావస్తు శాఖ అని అంటాం కదా మనం. సో అదనమాట. ఓకే, సో ఇక్కడ మనకి అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా వచ్చింది, దీనికి దానికి రిలేటెడ్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఏమైంది అని అంటే, బ్రిటిష్ వాళ్ళు ఒక ఇండియన్ రైల్వేస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, రైల్వే స్టేషన్ అనేది అప్పట్లో. ఓకే, 1920లో. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన పురావస్తు వస్తువులు ఏవేవో దొరుకుతున్నాయి. సో వీళ్ళు వెళ్ళి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, వీళ్ళ హెల్ప్తో వీళ్ళు ఏం చేశారంటే, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవి ఏంటి అని చెక్ చేయడానికి ఒక కమిటీ వేశారనమాట. డిఫరెంట్ టీమ్స్గా ఫామ్ అయ్యాయి, 2 టీమ్స్గా ఫామ్ అయ్యాయి ఇక్కడ. ఓకే, మెయిన్లీ 2 టీమ్స్గా ఫామ్ అయ్యాయి. 2 టీమ్స్కి నాయకత్వం, లీడర్స్ ఎవరు అని అంటే, ఫస్ట్ పర్సన్ వచ్చి దయారాం సహాని. ఓకే, నెక్స్ట్ పర్సన్ వచ్చి ఆర్కే బెనర్జీ అంటాం, రకల్ దాస్ బెనర్జీ. ఓకే, రకల్ దాస్ బెనర్జీ. సో ఈ రైల్వేస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు హరప్పా రిలేటెడ్ వస్తువులు దొరికాయి అన్నమాట. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా హరప్పా అనే అంటాం. ఎలా అనంటే, ఫస్ట్ ఈ సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బయటపడ్డ ప్లేసే హరప్పా అనమాట. సో కాబట్టి వీళ్ళకున్న రూల్స్ ప్రకారం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పా అని కూడా అంటారు. ఓకే, ఫైన్. సో వీళ్ళొక టీమ్గా ఫామ్ అయ్యారు. ఓకే, సో ఇక్కడ వీళ్ళిద్దరితో ఎవరి ఆధ్వర్యంలో, ఎవరు సూపర్విజన్లో ఉన్నారు అని అంటే, సర్ జాన్ మార్షల్. ఈ పర్సన్ గుర్తుపెట్టుకోవాలి బాగా. ఈ పర్సన్ 1924లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒకటి ఉంది అని డిక్లేర్ చేసిన పర్సన్ అనమాట, సర్ జాన్ మార్షల్. ఓకే, మర్చిపోదు, ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ దయారాం సాహని, ఈయన కూడా ఇండియన్ ఆర్కియాలజిస్టే అనమాట. ఈయన ఏం ఐడెంటిఫై చేశారు అని అంటే, ఈయన ఎంక్వైరీస్ బట్టి ఈయన ఏం ఐడెంటిఫై చేశారు, వాళ్ళ ఎవిడెన్సెస్, వీళ్ళకి దొరికిన ఎవిడెన్సెస్ బట్టి అని అంటే, హరప్పా అనే ప్లేస్ ఉంది అనేది, ఈ సైట్ ఒకటి ఉంది అనేది వీళ్ళే కనిపెట్టారు, ఈ పర్సన్ కనిపెట్టారు అనమాట, దయారాం సహాని. ఓకే, ఫస్ట్ కనిపెట్టిన ప్లేస్ ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అంటే హరప్పా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఆర్కే బెనర్జీ, ఈయన కనిపెట్టారు అంటే 1922లో, ఇది కూడా మీకు బాగా గుర్తుంటుంది పేరు, మోహన్ జదారో ఈ ప్లేస్ని కనిపెట్టారు. ఓకే, వీళ్ళిద్దరు కూడా 2 టీమ్స్కి రిప్రజెంటేటివ్స్, లీడర్స్ అనమాట. వీళ్ళిద్దరూ ఈయన ఆధ్వర్యంలో, ఈయన సూపర్విజన్లో పనిచేసేవారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎలా కనిపిస్తుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అని అంటే, ఏరియల్ వ్యూలో చెక్ చేసుకుంటే మేబీ ఇట్లా ట్రయాంగిల్గా కానీ లేదా ఇట్లా క్వాడ్రేటల్గా కానీ కనిపిస్తుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏవైతే ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నామో, మనకి ఏవైతే నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా రిటర్న్గా రాసున్నవి మాత్రమే. ఎవరు అప్పట్లో పుట్టిన వాళ్ళు లేరు, ఎప్పుడు అప్పట్లో స్వయంగా తెలుసుకున్న వాళ్ళు లేరు. జస్ట్ బుక్స్ ద్వారా దొరికిన దాన్ని బట్టి, ఆ ఇన్ఫర్మేషన్ బట్టే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో దేని మీద కూడా కన్ఫర్మ్ 100% ష్యూరిటీ అనేది లేదనమాట, అదైతే మర్చిపోద్దు. ఓకే, సో ట్రయాంగిల్గా కానీ క్వాడ్రిలేటరల్గా కానీ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఇవి కాకుండా ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి కూడా. దీనికి బార్డర్స్ ఉంటాయి కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అవునా, 4 డైరెక్షన్స్ ఉంటాయి కదా. సో ఈ 4 డైరెక్షన్స్లో ఏ ప్లేసెస్ ఉన్నాయి బార్డర్ని కవర్ చేస్తూ, బార్డర్స్ ఏంటి అని అంటే, నార్త్లో మందాకిని లేదా మాండా అని అంటారనమాట.
ప్లేస్. ఈస్ట్లో అలంగీర్పూర్. సౌత్లో ఏంటో చెప్పండి. సౌత్లో ఏముంటుంది? దయామాబాద్. వెస్ట్లో వచ్చి సుత్కా జెండర్. ఓకే ఓకే, మండా దయామాబాద్, మండా దయామాబాద్ లేదా మందాకిని దయామాబాద్. ఇది అలంగీర్పూర్ సుత్కా జెండర్. ఓకే, ఇది మాండా అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ప్లేస్లో చినాబ్ నది దగ్గర, నియర్ చినాబ్ నది ఉంటుందన్నమాట. ఓకే, చినాబ్ నది అనేది ఏంటి అంటే ఈ ఇండస్ రివర్ ఉంది కదా, ఇండస్ రివర్కి ఉపనది చినాబ్ నది. సో చినాబ్ నది దగ్గర ఉంటుంది ఈ మాండా అన్న ప్లేస్. ఓకే, అండ్ ఇప్పుడు అలంగీర్ దగ్గరకు వద్దాం. అలంగీర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది నియర్ హిండోస్ రివర్ అని ఒకటి ఉంటుంది. హిండోస్ రివర్ బార్డర్లో, దాని దగ్గరలో, అంటే ఒడ్డున అని చెప్పొచ్చు. ఇండోస్ రివర్ ఒడ్డున. ఎక్కువగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎలా ఉండేదంటే రివర్స్ దగ్గరలో, ఆ రివర్స్ ఒడ్డుకి ఉండేవాళ్ళు అనమాట. ఓకే, సో ఇండో రివర్ అనేది యమునా రివర్కి ట్రిబ్యూటరీ అనమాట. అంటే ఉపనది, యమునా రివర్కి ఉపనది ఇండో రివర్. ఓకే, దయామాబాద్ ఎక్కడుండేది? ఎవరికైనా ఐడియా ఉందా? మహారాష్ట్ర దగ్గర ఉండేది దయామాబాద్. ఓకే, ఇది అండ్ ఇక్కడ ఏంటి, ప్రవారా రివర్ ఉండేది. ప్రవారా రివర్ అనేది గోదావరికి ట్రిబ్యూటరీ అనమాట. గోదావరికి ఉపనది ప్రవారా, దాని నుంచి వచ్చిందనమాట. ఓకే, ఆ ఉపనదుల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, సుత్కా జెండర్ అనేది ఎలా అంటే ఇది నియర్ పాకిస్తాన్ ఇరాన్ బార్డర్లో ఉంటుంది. సుత్కా జెండర్ అనే ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ దశక్ అనే ఒక రివర్ ఉంటుందంట. అది మక్రాన్ తీరం దగ్గర ఉంటుందంట. ఓకే, దశక్ అనే రివర్ మక్రాన్ తీరం దగ్గర ఉంటుందంట. సో దాని ఒడ్డున సుత్కా జెండర్ అనే ప్లేస్ ఉంది. ఓకే, మనం ఆల్ డైరెక్షన్ చూసాం కదా, మాండా, అలంగీర్పూర్, దయామాబాద్, సుత్కా జెండర్. అండ్ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు అని అంటే, మీకు డ్యామ్స్ అనేవి గుర్తుంటాయా? డ్యామ్స్ ఇదొక కోడ్ వర్డ్ అనుకోండి. ఓకే, దయామాబాద్, అలంగీర్, మాండా, సుత్కా జెండర్ ఇట్లా వచ్చింది చూడండి, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, క్లియర్ కదా? దయామాబాద్, అలంగీర్, మాండా, సుత్కా జెండర్, DAMS డ్యామ్స్. ఓకే, సో మీకు ఈజీ కూడా నార్త్ సౌత్ గుర్తుపెట్టుకోవడానికి. క్లియర్ కదా? యాక్చువల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఏ పార్ట్ని కవర్ చేస్తుంది అంటే, ఒక్క నిమిషం ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను. లైక్ ఇలా ఉంటుంది కదా మన మ్యాప్. నేను రఫ్గా డ్రా చేస్తున్నాను. నా కొద్దిన డయాగ్రామ్ చూసి ఇలా సంథింగ్ ఇలా ఉంటుంది కదా. సో ఈ ప్లేస్ నుంచి మోస్ట్లీ ఇదంతా కవర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ హరప్పా ఉంటుంది, ఇక్కడ మొహంజదారో ఉంటుంది. సో అట్లా. ఓకే, మేబీ నేను మీకు మ్యాప్ అటాచ్ చేస్తాను పక్కన, సో మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్ లాగా ఉంది కదా, ఇది కంప్లీట్ మొత్తం కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించింది అనమాట. ఓకే, ఇందులో మనకు హరప్పా కనిపిస్తుంది, సుత్కా జెండర్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ కనిపిస్తాయి చూడండి. ఓకే, క్లియర్ కదా? ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తాయి నేమ్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 ప్లేసెస్. ఇది కాకుండా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నడుస్తున్న, ఆ పాటికి ఇంకా 3 సివిలైజేషన్స్ ఉన్నాయనంట. ఏంటి? ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇంకొకటి ఈజిప్టియన్ సివిలైజేషన్. ఈజిప్టియన్ అంటే దీన్ని ఓకే. నెక్స్ట్ వచ్చి మెసొపొటామియా ఇదొకటి, అండ్ ఇంకొకటి వచ్చి చైనా. ఓకే, ఈ 4 ఉన్నాయన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఈజిప్ట్ సివిలైజేషన్, మెసొపొటామియా సివిలైజేషన్, చైనా సివిలైజేషన్. సో ఫస్ట్ వచ్చిన సివిలైజేషన్ ఏంటి అని అంటే మెసొపొటామియా సివిలైజేషన్, ఇది ఫస్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈజిప్ట్, మనది 3rd ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది. ఓకే, చైనా అనేది 4th, లాస్ట్ రీసెంట్గా అంటే దగ్గరలో వచ్చిందనమాట చైనా అనేది. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు తెలుసు ఎక్కడ ఉంటుంది. ఇదంతా ఇండస్ వ్యాలీ అనేది ఎక్కడ అనేది ఉంది చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? ఇండస్కి అలాగే సరస్వతి నది అంటాం కదా. ఇప్పుడు
గాగర్ హర్కా అంటాం. గాగ్రా హక్రా ఈ వీటి మధ్యలో అప్పుడు సరస్వతి రివర్ అనేవాళ్ళంట. వీటి మధ్యలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఉంటుంది. ఓకే, అరౌండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2500 to 1750 BC ఈ టైం పీరియడ్లో ఉంటుంది. ఓకే, మీకు గుర్తుంటుంది కదా, ప్రజెంట్లీ మనం గాగర్ హక్రా రివర్ అని అంటాము, అప్పట్లో సరస్వతి రివర్ అనేవారు. సో వీటి మధ్యలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది అండ్ రఫ్గా 2500 to 1750 ఈ టైం పీరియడ్లో ఉందన్నమాట. ఓకే, ఈజిప్ట్ ఎక్కడ ఉంది అంటే నైల్ నది, నైల్ రివర్ దగ్గర ఉంది. ఓకే, సో సింధులోయ నాగరికత అనేది సింధు నది అప్పటికి సరస్వతి నది మధ్యలో ఉండేది. ఈజిప్ట్ నాగరికత అనేది నైల్ రివర్ దగ్గర ఉండేది అనమాట. నైల్ వ్యాలీ. మీకు ఐడియా ఉంది కదా, రివర్ అంటే పెద్దగా ఉంటుంది అనమాట, వైడ్గా. వ్యాలీ అనేది ఏంటి, ఇలా లైక్ హిల్స్ ఆర్ మౌంటైన్స్ వాటిని ఆనుకొని వాటి మధ్యలో అట్లా ఉంటుంది అనమాట. ఓకేనా, రివర్స్ అనేవి ఏంటంటే ఫ్లోయింగ్ బాడీస్ అనమాట. వ్యాలీ అనేది చాలా తక్కువ ఏరియా ఉంటుంది, లో ఏరియా ఉంటుంది అనమాట వ్యాలీ అనేది రివర్తో పోలిస్తే. ఓకే, సో అదే డిఫరెన్స్. అండ్ ఓకే, మెసొపొటేమియా అనేది ఏంటి అని అంటే ఇది టిగ్రిస్ అండ్ అలాగే యూఫ్రటీస్ ఈ వీటి మధ్యలో ఉంటుంది మెసొపొటేమియా అనేది. ఓకే, ఇది ఈజిప్ట్ అని చెప్పలేదు కదా నేను, 3200 to 1000 BC టైం పీరియడ్. మెసొపొటేమియా వచ్చి 4500 to 1900 BC. 4500 to 1900 BC. ఓకే, చైనా వచ్చి దీని పేరు వెరైటీగా ఉంటుంది, హుయాంగ్ హో వ్యాలీ. ఈ వ్యాలీ దగ్గర ఉంటుంది చైనా ఏమంటారు సివిలైజేషన్ అనేది. ఓకే, అండ్ ఓకే, ఈ మెసొపొటేమియా అనేది ఏంటంటే ఇప్పటి ఇరాన్ ప్లేస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇరాన్ అని చెప్పుకునే ప్లేస్లో మెసొపొటేమియా అనేది అప్పట్లో ఉండేదన్నమాట. దీని పేరు ఇప్పుడు ఇరాన్గా ఇట్లా తీసుకున్నాం మనం. ఓకే, ఇది మీకు తెలిసిందే, పాకిస్తాన్ దగ్గర ఉంటుందని. ఇది ఈజిప్ట్, చైనా. ఓకే, అండ్ మనకి ఈజిప్ట్ చైనాతో పెద్దగా ఏ రిలేషన్ లేదు, బట్ మెసొపొటేమియాకి మనకి మంచి రిలేషన్ ఉందన్నమాట. అప్పట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మెసొపొటేమియా సివిలైజేషన్కి ఆ ప్రజలకి మధ్యలో మంచి ఏమంటారు అండర్స్టాండింగ్ అనేది ఉంది, అంటే రిలేషన్షిప్ అనేది ఉందన్నమాట. కల్చరల్గా కానీ కమర్షియల్గా కానీ మంచి రిలేషన్స్ ఉన్నాయి. కమర్షియల్ అంటే ట్రేడ్ వైజ్ కానీ అట్లా. ఓకే, ఫర్ సపోజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా, సో ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తుంది మెసొపొటేమియా వాళ్ళకి అని అంటే జర్మన్ స్టోన్స్, బ్రీడ్స్ కావచ్చు, మెటల్స్, మినరల్స్ అంటే కాపర్, గోల్డ్, సిల్వర్ లాంటివి, టెక్స్టైల్స్, కాటన్, సెసమి ఆయిల్, ఇంకా యానిమల్స్ని కూడా బఫెలోస్, డాగ్స్ అట్లాంటివి, వాటర్ యానిమల్స్, వైల్డ్ డాగ్స్ ఇట్లా ఉంటాయి కదా, సో వాటిని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఎవరికి మెసొపొటేమియాకి ఏం ఇంపోర్ట్ చేసుకుంటుంది మెసొపొటేమియా, ఆ సివిలైజేషన్ నుంచి ఏం ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే టెక్స్టైల్, అంటే ఉలన్ టెక్స్టైల్స్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, అట్లాంటివన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో వీటి మధ్య ఉండే రిలేషన్స్ ఇలా ఉన్నాయి. మనకి మిగతా వాటితో పోలిస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది 3rd ప్లేస్లో ఉన్నా కూడా ఇది ఒక మంచి సివిలైజేషన్, అంటే గుడ్ సివిలైజేషన్ అన్నమాట. ఓకే, వీళ్ళకి ఎలా మెసొపొటేమియా వాళ్ళకి ఏంటి అంటే అప్పట్లో కింగ్స్ ఉండేవారు, వైలెన్స్ ఉండేదన్నమాట. ఓకే, అలాగే రిలీజియస్, క్యాస్ట్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తుండే వీళ్ళు. బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ఏంటి అని అంటే కింగ్స్ కానీ వైలెన్స్ ఏముండదు, రిలీజియస్ తేడాలు ఏముండవు, కాకపోతే రిచ్ పూర్ అనే డిఫరెన్స్ మాత్రం ఉంటుంది. ఓకే, మోస్ట్లీ వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది గాగర్ హక్రా అదే సరస్వతి రివర్ నుంచి ఎక్కువగా వచ్చింది, అంటే ఇండస్ రివర్ నుంచి వచ్చింది, వాటర్ యూస్ చేసుకుంటూ ఉన్నారు. అటు నుంచి మోస్ట్లీ యూస్ చేస్తున్నారు, బట్ సరస్వతి రివర్ నుంచి ఎక్కువగా యూస్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఓకే, సో ఈజిప్ట్కి వస్తే ఏంటి అని అంటే ప్యాలెస్ లాగా ఉండేది, అలానే రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేవారు ఈజిప్ట్ అనేది. ఓకే,
చైనా అనేదేమో హుయాంగ్ హో రివర్ దగ్గర, ఇండస్ ఏమో ఇండస్ గాగర్ హక్రా రివర్ దగ్గర, ఈజిప్ట్ ఏమో నైల్ రివర్ దగ్గర, మెసోపటోమియా ఏమో టిగ్రీస్ అండ్ యూప్రటీస్ ఈ రివర్స్ మధ్యలో. ఓకే, క్లియర్ కదా. అండ్ ఇక్కడ ఇండస్ వ్యాలీ అనేది ఇది ఓవరాల్గా థర్డ్ ప్లేస్లో ఉన్నా కూడా ఇది సౌత్ ఏషియా కాంటినెంట్లో ఫస్ట్ సివిలైజేషన్ అంట. సౌత్ ఏషియా కాంటినెంట్లో ఫస్ట్ సివిలైజేషన్, సౌత్ ఆఫ్రికా కాదు, సౌత్ ఏషియన్ కాంటినెంట్లో ఫస్ట్ సివిలైజేషన్. అండ్ ఈజిప్ట్ ఏమో సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఫస్ట్ సివిలైజేషన్, కంప్లీట్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఫస్ట్ సివిలైజేషన్. ఇదేమో సౌత్ ఏషియన్ కాంటినెంట్లో ఫస్ట్ సివిలైజేషన్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోదు. అండ్ మీకు ఇక్కడ కొన్ని పేర్లు కూడా అనుకున్నాం మనం. షార్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మీకు ASI అనే దాని గురించి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే పురావస్తు పరిశోధన శాఖ, భారతదేశ పురావస్తు పరిశోధన శాఖ. ఓకే, సో ఇందులో ASIని స్థాపించినప్పుడు ఇండియన్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కనింగ్. ఎప్పుడు 1856 నుంచి 62 వరకు ఉన్న పర్సన్ అనమాట. ఓకే, ఈయన ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ASI ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ఎందుకో తగ్గిపోయింది ASI అనేది. ఆ తర్వాత మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయింది. రీఎస్టాబ్లిష్ అయినప్పుడు వైస్రాయ్గా ఎవరు ఉన్నారు అని అంటే లార్డ్ మెమో అనమాట. 1870లో లార్డ్ మెమో అనే పర్సన్ ఉన్నారు. ఓకే, 1870లో రీఎస్టాబ్లిష్మెంట్. అప్పుడు రీఎస్టాబ్లిష్ అయినాక డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే జాన్ మార్షల్. డైరెక్టర్ జనరల్ ఎవరు? జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్ అనమాట. ఈ జాన్ మార్షల్ అనే పర్సన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ వచ్చి 3250 to 2750 ఉండొచ్చు అని అన్నారు. ఓకే, ఈ టైం పీరియడ్ చెప్పేవారు అనమాట జాన్ మార్షల్. ఇంకొక RS శర్మ అనే పర్సన్ ఏమో 2500 to 1700 BC ఉండేది అనేది చెప్పేవాళ్ళు అనమాట. ఓకే, అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఏంటంటే హైలీ డెవలప్డ్ అర్బన్ సివిలైజేషన్గా రికగ్నైజ్ అయింది. ఫస్ట్ హైలీ డెవలప్డ్ అర్బన్ సివిలైజేషన్. ఓకే, అండ్ జియోగ్రఫికల్గా ఎంత అంటే 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ని కవర్ చేసేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంత లార్జర్ అనమాట. ఈజిప్ట్ అండ్ మెసోపటోమియా సివిలైజేషన్తో పోలిస్తే ఇట్ వాజ్ లార్జర్ అనమాట. 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. ఓకే, 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇది బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటారా, ఏమంటారు? బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. అండ్ అలెగ్జాండర్ కనింగ్హూమ్ అనే పర్సన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీగా అంటారు. ఇది మర్చిపోవద్దు. అలెగ్జాండర్ కనింగ్హూమ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ, ఫస్ట్ డైరెక్టర్ జనరల్ కూడా ASIకి. ఓకే, అంటే రీఎస్టాబ్లిష్మెంట్ అయ్యాక ASI డైరెక్టర్ జనరల్ ఏమో జాన్ మార్షల్. ఓకే, ఎస్టాబ్లిష్ అవ్వకముందు అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఈయన అలెగ్జాండర్ కనింగ్హూమ్. అలాగే ఈ సర్ జాన్ మార్షల్ ఈ లీడర్గా ఈ త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు, ఎన్కేవేషన్స్ జరుగుతున్నప్పుడు లీడర్గా ఉన్న పర్సన్ కూడా అనమాట. ఓకే, అండ్ ఫస్ట్ తవ్వకాలు జరిపింది కూడా ఈయన అలెగ్జాండర్ కనింగ్హూమ్. తవ్వకాలు జరిపింది ఈయనే, అండ్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ కూడా ఈయన ASIకి. ఓకే, అలెగ్జాండర్ కనింగ్హూమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. ఓకే, క్లియర్ కదా. ఓకే, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.